హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఇంట్లో మిగిలిన ఇడ్లీ పిండితో రోడ్డు పైన బండి మీద వేసే చిట్టి పునుగులు ఎలా చేయాలో ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుందామండి. వాళ్ళు అయితే అరగంట గంట వరకు నానబెట్టి చేస్తారు కదా, అలా ఏమీ లేకుండా మనం ఇన్స్టెంట్గా ఈ చిట్టి పునుగులు అయితే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాము. ఇవి బయట క్రిస్పీగా లోన సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్తే 1 కప్పు వరకు ఇడ్లీ పిండికి 1.5 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి. ఆ ప్లేస్లో మీరు మైదా అయినా తీసుకోవచ్చు. అలానే 1 కప్పు వరకు పెరుగు, టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు వేసేసుకొని దీన్ని మొత్తాన్ని కలిపేసుకోండి. నెక్స్ట్ కట్ చేసిన ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, పచ్చిమిర్చి వేసేసుకుందాము. దీన్ని ఒక 5 నిమిషాలు కంటిన్యూగా కలుపుతూ ఉండండి. మీరు ఇంకా అల్లం కూడాను వేసుకోవచ్చండి. బయట బండి మీద వేసే ఈ చిట్టి పునుగులు ఇవన్నీ వేయరండి. జస్ట్ జీలకర్ర వేసేసి బేకింగ్ సోడా యూస్ చేసేసి వాళ్ళు కలిపి ఒక అరగంట నుంచి గంట వరకు నానబెట్టడం వల్ల అవి అలా పొంగుతూ ఉంటాయి. మనం జస్ట్ దీన్ని బీట్ చేసేసుకొని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇవన్నీ వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా చిట్టి చిట్టి పునుగులు అనేవి ఆయిల్కి దగ్గరగా పెట్టి వేయండి. అలా వేయడం వల్ల ఈ చిట్టి పునుగులు మంచి షేప్లో వస్తాయి. దూరంగా పెట్టామంటే షేప్ అనేవి సరిగ్గా రావు, తోకలు తోకలుగా వస్తాయి. ఇప్పుడు ప్యాన్ మొత్తము ఈ చిట్టి పునుగులు వేసుకొని ఒక 2 నిమిషాలు కదపకుండా ఉంచాము అంటే అవే పైకి తేలుతూ వస్తాయండి. చూడండి, మంచిగా పొంగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మనము ఇలా కదుపుతూ టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు వేయించేసుకొని ఇలా పేపర్ ప్లేట్లో కానీ టిష్యూలో కానీ తీసేసుకొని పెట్టుకున్నామంటే ఎక్సెస్ ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇవి తినే కొద్దీ ఎంత తిన్నా తినాలనిపిస్తుందండి. నేను ఇక్కడ కాంబినేషన్కి పల్లీ చట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. రోడ్డు పైన బండి మీద అయితే వాళ్ళు పుట్నాల చట్నీ కానీ కారప్పొడి, అల్లం చట్నీ ఇస్తారు. ఇంట్లోకి నేను ఈ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. హాఫ్ క్వాంటిటీ పల్లీలు, హాఫ్ క్వాంటిటీ పుట్నాలు, అలానే పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసేసి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసేసుకొని మరొకసారి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇప్పుడు పోపు పెట్టేసుకొని పోపుని ఈ చట్నీలో వేసేసుకుంటే ఈ చట్నీకి మంచి టేస్ట్, ఫ్లేవర్ అనేది ఇస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ చట్నీ దోశలు, ఇడ్లీ, పునుగులు, గారెల్లోకి చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్లో టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఈ పునుగులను దీంట్లో పెట్టుకొని తిని చూసారంటే తినే కొద్దీ తినాలి అనిపిస్తుందండి. ట్రై చేసి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి.